ఏపీ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతోంది. జస్ట్ ఈ వీడియోలో చెప్పే వ్యూహాన్ని ఫాలో అవ్వండి. ఏపీ ఎకానమీలో ఎన్ని బిట్లు వస్తే అన్ని బిట్లు సాధించవచ్చు. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లను 30 సంవత్సరాలుగా పరిశీలిస్తున్న నేపథ్యం నాది. 1, 2 ఇండియన్ ఎకానమీలో బిట్స్ ఎలా వస్తాయో మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా గ్రూప్ 1లోనూ రకరకాలుగా చూసాం, కానీ ఏపీ ఎకానమీ రీసెంట్గా జరగలేదు. కానీ బిట్ ఎలా వస్తుందో మీకు తెలియదు. కాబట్టి ఏం చేయాలా, దీనికి సంబంధించి 2 సోర్సెస్ నేను చెప్తాను. అంతకంటే అనవసరమైన సోర్సెస్ మీరు చూడద్దండి. 1 మార్కెట్ పుస్తకాలు. ఫస్ట్ నేను చెప్పే సోర్సెస్ యొక్క ముఖమైన అంటే కవర్ పేజ్ అయినా చూసి ఆ తర్వాత యు గో ఫర్ మార్కెట్ బుక్స్. ఫస్టే మార్కెట్ బుక్స్లే కానీ వెళ్ళారో మసి అయిపోతాం. ఇది కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ డైలాగులు దాన్ని టచ్ అయితే మసి అయిపోతాం, అట్లా అయిపోతాం. రైట్, ఇక్కడ నేను చూస్తున్నా చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలుగు అకాడమీ లేటెస్ట్గా మార్కెట్లో ఉన్న పుస్తకం. ఇదేమో లాస్ట్ టైం పెద్ద బుక్ దించింది, తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ రెండింటిలో ఏం చేయాలన్నది ఒకటి. ఇంకా అఫీషియల్గా ఈ ఎకనమిక్ సర్వే ఖచ్చితంగా చూడాల్సింది. సోషియో ఎకనమిక్ సర్వే నేను బయట నేను చేయించలేదు, ఎందుకంటే నేను కంప్లీట్ చదివేసరిగా తీసి అక్కడ పడేస్తాం, ఇంకంత అయిపోయి. ఇది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 431 పేజీలతో ఉంటుంది. ఇది కనీసం వీటి ముఖాలు చూడండి, తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పేది 2 అంశాలు. 75 మార్కులకు ఎకానమీ ఉంది, 5 యూనిట్లు ఉన్నాయి. ఇందులో ఏపీ ఇండియన్ ఎకానమీకి సగానికి సగం వస్తాయి అనుకున్నా 35 అప్పటికి 70 కదా, అంటే అటు 40 ఇటు 35 ఏదో రావచ్చు. ఒక 40 బిట్లు అనుకున్నాం. 40కి 40 తెప్పించవచ్చు శ్రమ లేకుండా. అదేదో అంటారే చెమట పట్టకుండా ఫైట్ చేసేసి దీంట్లో ఏంటనేది చూస్తాం. ఈ లేటెస్ట్ ఇన్ఫో ఎక్కడ దొరుకుతుంది, ఇది ఇంపార్టెంట్. ఇందులో కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషను రీసెంట్గా 16, 17, 18, 19, 20 అట్లా అంటూ ఉంటారు. దీనికంటే దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ బాగుందన్నమాట. సరే, ఈ రెండిట్లో ఇది బుక్ చూస్తే పెద్దగా ఉంది కాబట్టి ఇదే చదవండి, ఓకేనా? సరే, ఈ 2 పక్కన పెట్టేస్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే మనకు ఫస్ట్ అందరం అంగీకరించాల్సింది లాంగ్వేజ్ ప్రాబ్లం. ఫస్ట్ ఇది చదవాలంటే అందరికీ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎంత కాదనుకున్నా మీడియం ప్రాబ్లం ఉంది. ఇంగ్లీష్ వచ్చు అనుకునే వారికి ప్రాబ్లం ఉంది, ఇంగ్లీష్ రాదనుకునేవారు ప్రాబ్లం ఎలాగో ఉంది. సరే, కాబట్టి ఇందులో చాలామంది ఫ్యాకల్టీలకి సంబంధం అర్థం కాదు. ఇది అర్థం చేసుకుంటే ఎకనామిక్ సర్వే గతంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఏం జరిగిందో తెలియాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇందులో అగ్రికల్చరు, ఇండస్ట్రీ, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి కదా. ఇందులో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నిన్న రీసెంట్గా ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఓకేనా? దాని గురించి చెప్పే ముందు ఒక మాట నేను చెప్తున్నాను. మనం ఈ ఛానల్ అనేక వ్యూహాలు రచిస్తూ మీకు పాఠం కంటే కూడా ఎన్నో వందల గ్రంథాలు నేను సమీకరించి అధ్యయనం చేసి మా టీం అంతా మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రయత్నం మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, బెల్ సింబల్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడంటే అప్పుడు టైం దొరికితే వీడియోస్ చేస్తూనే ఉంటాను, మీకు తెలుసు. ఇప్పుడు టైం ఎంత అయింది, 10 గంటలు ఎంతో చూడండి, వాళ్ళు చూపిస్తుంది 10 గంటలు అయింది. సరే, పక్కన పెడతాం. సో నేను ఇంకొక విశేషాన్ని చెప్పబోతున్నాను. మనం 80 మూల గ్రంథాల నుంచి తీసుకుని మెటీరియల్ తయారు చేసాము. అలా ఒకటి మీరు గమనంలోకి అన్ని పుస్తకాలు చూపించేంత టైం లేదు కాబట్టి 1 సెకండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడితో ఆగిపోద్దండి. ఇది మీకు నచ్చితే చేయవచ్చు, లేదు ఇది ఒకటి. రెండోది, డైలీ టెస్ట్ సిరీస్ మిమ్మల్ని మెరికల్ లాగా ఏపీఎస్సి ఎట్లా ఇస్తుందో అట్లా తయారు చేసే డైలీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్.
సబ్జెక్ట్ వైజ్ 80 మూల గ్రంథాల నుంచి వచ్చే ప్రోగ్రామ్ అంతా అందుబాటులో ఉంది. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంది. ఒక్క నిమిషం, ఇది ఎవరికైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే 8074940030కి డెమో PDF అండ్ టెస్ట్ కోసం సంప్రదించండి. వారు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసి అక్కడ ఉన్న విషయాలు కూడా గ్రహించండి. రైట్, ఇంకా చివరి వరకు నేను దీనిపైన దృష్టి పెడతాను, మరి ఇంకేం మాట్లాడడం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్లో మీరు ఎట్లా బిట్టు తయారు చేయాలంటే, రీసెంట్గా మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటది? అచ్యుతాపురం సెజ్, అనకాపల్లి జిల్లా అనుకుంటుంది నేను. సో అచ్యుతాపురం సెజ్లో పూర్వ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎసెన్సియా ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది అనుకుందాం. ఇప్పుడు సెజ్ అనేటువంటి కాన్సెప్ట్ మన సిలబస్లో ఉంది. ఇప్పుడు మీరు సెజ్ అనగానే ఇన్ఫర్మేషన్ ఓని మనం ఎగేసుకొని ప్రైవేట్ బుక్స్లోకి వెళ్ళి చదవకూడదు. మీరు యూ జస్ట్ ఓపెన్ ఏపీఐఐసి సైట్. ఈ ఏపీఐఐసి సైట్ ఓపెన్ చేసి సెజ్జులు ఎన్నున్నాయి, ఆ సెజ్జుల కింద ఉన్న విస్తీర్ణం ఎంత, ఏపీఐఐసి పరిధిలో ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ డెవలపర్స్ పరిధిలో ఎన్ని ఉన్నాయి, జాయింట్ వెంచర్స్ ఎన్ని ఉన్నాయని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ ఓరియంటేషన్ నేను అందుకే హెడ్డింగ్ పెట్టేది, ఈ వ్యూహం నీకు తెలిస్తే నువ్వు సక్సెస్ అయినట్టు. ఇది నీకు ఖచ్చితంగా తెలియదు. ఈ ఓరియంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇచ్చినవాడు, లాస్ట్ టైం అడిగేసాడు ఇట్లా. అలా చదవాలి. ఆంధ్రప్రదేశ్ అచ్యుతాపురం సెజ్ ఏర్పాటు అంతా నా కళ్ళ ముందే జరిగింది. పెద్ద సెజ్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ గురించి గొప్ప సమాచారం మన దగ్గర అందుబాటులో ఉంటుంది. మీరు ఇది అంటే సెజ్జులు ఎన్ని ఉన్నాయి, నా ఏపీఐసి సైట్ నేను ఓపెన్ చేసిన వేళ 47 సెజ్జులు చూపిస్తుంది. కానీ నాకు సంహౌ డౌట్, వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదని. నేను పరిశ్రమల శాఖ నాకు తెలిసిన అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకుంటా ఇన్ఫర్మేషన్ అన్నది. మనకు ప్రతి ఒక్క అధికారి నా స్టూడెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. సో వాళ్ళని అడిగి తీసుకుంటాను. ఒకవేళ ఇంకా ఇంకా పెద్ద స్థాయి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను పొలిటికల్ టచ్ తోటే తీసుకుంటా. అట్లా ఎండోమెంట్ యాక్ట్ మొత్తం బుక్ ఎక్కడ దొరకలే నాకు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క శాఖకు దాంట్లో ఉన్న బుక్ని డౌన్లోడ్ చేయించుకొని అప్పుడు అధ్యయనం చేసి రాసాం ఎండోమెంట్లు. అందుకే మనం దాంట్లో 152 బిట్లు వచ్చాయి. సారీ 190కి 100కు 90 ఎక్స్ట్రీమ్లీ సారీ 90 బిట్లు వచ్చాయి 100కి. సో అప్పుడు 50 GS 100 ఇట్లా పెట్టారు. సరే పక్కన పెడతాం. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ఎకనామిక్ సర్వేలో ఇట్లా మీరు ఎక్కడెక్కడ అప్డేట్ అవ్వాలా, స్వయం సహాయక సంఘాలు అప్డేట్ అవ్వాలా, వ్యవసాయ రుణాల దగ్గర అప్డేట్ అవ్వాలా, అక్కడ రైతులు కౌలు రైతులు వారి గురించి అప్డేట్ అవ్వాలా, ఇది ఆయా శాఖల వద్ద అప్డేట్ అవ్వాలా. ఈవెన్ ప్రైవేట్ బుక్స్లో ఉన్నది కూడా రాదు. మీకు నేను చెప్తున్నా, చాలా దెబ్బైపోతున్నా, మరీ మాట్లాడుతున్నా మీకోసమే కదా, లేకపోతే మాకేంటి అంత హెచ్చరించాల్సిన అవసరం ఏముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో జీవీఏ ఎట్లా ఉంది, మళ్ళీ వ్యవసాయంలో అదనపు రంగాలు అంటే దాన్ని ఏమంటారంటే అలీడ్ సెక్టార్స్ అంటారు, అనుబంధ రంగాలు, అవి ఎట్లా పనిచేస్తున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే దేర్ ఇట్స్ ద మ్యాటర్. ఐ థింక్ 7 daysలో కుమ్మేయి చెప్పే ఎకానమీని మీరు కుమ్మేయచ్చు. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకుంటారనమాట. మీరు ఎట్లా తయారు చేసుకోగలరా, ఇట్లా మేము తయారు చేస్తున్నామే ఇట్లా తయారు చేసుకోవాలి. చూడండి మనం ఎలా తయారు చేస్తున్నామో ఇందులో ఇట్లా ఇవన్నీ బుక్ రూపంలోకి వచ్చి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులో ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చెప్పానో అలా చూడాలి. ఇందులో మీరు ఒకప్పుడు రాష్ట్రానికి సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేది, ఇప్పుడు తిరగబడిపోయింది. SGST ఉంది కదా, స్టేట్ GST, దాని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది అది ఇప్పుడు నేర్చుకోవాలి. అది నీకు తెలియాలంటే దీంట్లో అట్లా ఇందులో లాస్ట్లో మీరు ఉంటాయి, అది మీరు కనిపెట్టుకొని రాసుకోగలిగితే బాగుంటుంది. నేను ఆల్రెడీ అట్లాంటివన్నీ మార్క్ చేసేస్తున్నా. సో మీరు కూడా అట్లా చేసుకోవాలా, చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇందులో చూడండి, ఒక సెకండ్ పొరపాటు అనుకున్నారు, ఇవన్నీ మీకు చెప్పాల్సి కదా. మనకు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం తేడా వచ్చినా నేరుగా ఇంటికంటే పోస్ట్ రాదని. సో ఇదిగోనండి అపెండిక్స్ అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి, అనెక్జర్స్ అని. ఫస్ట్ ఇది చూడండి అయ్యా, ఈ అనెక్జర్స్ నుంచి 4-5 బిట్లు తేవచ్చు. మీరు ఇదంతా ఈ దరిద్రాన్ని పక్కన పెట్టండి, మీరు ఎలాగ చదవలేరు కానీ ఇది చూడండి. ఇందులో మనం చేయవచ్చు అనమాట. ఇందులో అట్లా
అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు, తర్వాత రీసెంట్ ట్రెండ్స్, పాలసీస్ ఇవన్నీ మీరు చూసుకోవాలా. ఈ వ్యూహం ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తేనే మనం సక్సెస్ అవుతాం. పథకాలకు అన్ని లాస్ట్ టైం జగనన్న ఉండే కదా, ఆ జగనన్న తీసేసి ఇప్పుడు చంద్రన్నను మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. అవి కొత్త కొత్త పథకాలన్నీ తీయాలి. నేను దాంట్లో మీకు కొంత హెల్ప్ చేయగలను. తప్పనిసరిగా ఈ రకమైన వ్యూహం మీకు ఉండాలా. మీరు ఎన్నేళ్ళు చదివామని కాదు, ఎన్ని కోచింగ్లు తీసుకున్నామని కాదు, ఇంటి దగ్గర చదువుతామన్నది కాదు, అదంతా నాన్ సెన్స్ పక్కన పెట్టు. సెన్స్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి నువ్వు చదివావా లేదా అన్నది. ఇందాక నేను సెంచులు చెప్పానే, అలా రాగలగాల. అలా నీకు వస్తే సక్సెస్ అవుతారు. ఇంకా దోలు తీర్చాలంటే సెజ్జులు మొట్టమొదటిసారిగా ఏ ఆర్థిక సంఘం ప్రతిపాదనలో ప్రతిపాదించారని కూడా చదవచ్చు. అంటే అలా ఇన్ఫర్మేషన్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా 10 నిమిషాల్లోకి వచ్చేస్తుంది మాలాంటి ఎక్స్పర్ట్స్ అయితే. ఇంకా పిల్ల నాయనలు లేకపోతే ఇంకా అంటే ఇంక సంవత్సరాల తరబడినా ఆ పాయింట్స్ రావు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది. ఈ రకమైనటువంటి చర్య నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఫస్ట్ గమనించాల్సింది అది. అందుకే మనం 80 మూల గ్రంథాలు తీసుకుని 5 ఏళ్ళు కష్టపడి ఇంతమంది టీం చేత వర్క్ చేయించబడి అందులో మళ్ళీ ఎగ్జామిన్ చేయబడి బిట్టికి తీసుకురావడం అన్నది. మీరు శ్రీమేణ థింక్ ట్యాంక్ అప్పుడు చూస్తే ఆ విషయాలు అర్థమవుతాయి. అక్కడ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు రాయండి, అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పేది ఇది. ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా, ఒక్క సెకండ్ ఉండే. ఇందులో మీకు చాలా గందరగోళం ఉంటాయి, భయపడిపోకండి. ఇందులో భయపడకుండా కొంచెం కొత్త సింపుల్గా చూడండి. చూడండి, నేను మార్క్ చేశాను, గమనించారా? మీరు గమనించారు కదా. ఇక్కడ నేను చూడండి సిటీ అని పెట్టాను. అంటే సిటీ అనేది నా కోర్ లాంగ్వేజ్లో అండి. నేను దాన్ని ఎక్కడో పెట్టి రాయడానికి రాసుకున్నాను. చూడండి, ఇందులో సేల్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఓన్స్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఫస్ట్ ట్యాక్స్ రెవెన్యూస్లో సేల్స్ ట్యాక్స్ పడిపోయింది చూడండి. సో సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ, ఎన్ఏఎల్ఏ, తర్వాత స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ. ఇందాక చెప్పినాను 29,200 కోట్లు వచ్చింది. కానీ సేల్స్ ట్యాక్స్ దారుణంగా పడిపోయింది, 20,098 కోట్లే. అంటే 9,000 కోట్ల పైచిరికి ఎక్కువ వచ్చింది. చూసారా? లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్లు ఏమైనా వచ్చేట్టు అదే సేల్స్ ట్యాక్స్ ఎక్కువ అంటే. ఇప్పుడు ఏమైంది? జిఎస్టీ వచ్చిన తర్వాత ఇది ఇలా తయారు చేసుకోవాలి. మీరు ఇట్లాంటి బిట్లు ఇస్తారు, మీరేమో చూసుకుని ఆ ప్రైవేట్ పుస్తకాలను తెలిసి తెలియక కొంత, అర్థమైంది కొంత, ఇది బలం ఉంటుంది. మేము చరిత్ర చదివేటప్పుడు పిహెచ్డి చేసేటప్పుడు కొన్ని లోపాలు రాస్తాం, పరిశోధనలో లోపాలు. ఏంటంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి ఒక టాపిక్ పరిశోధన చేశారు. గోపాల్ రెడ్డి అభిప్రాయాలు కూడా అందులోకి తోసేసి రాసేస్తారు. అంటే వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచులు కూడా చరిత్రకారులు రాస్తారు అనేది అక్కడ లోపం. అట్లాగే ఇదంతా వాడికి ఎవరికైనా ఇది చదివేవాడికి అర్థం కాలేదనుకో, అర్థమైనంత వరకు నీకు అందులో రాసేస్తారు. అందుకని నీ కళ్ళతో కనీసం ఒకసారి చూడండి. ఈ కష్టాన్ని పడాలా, ఇది రైట్ వే కష్టమో, కొద్ది కష్టపడితే చాలా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి అర్థమవుతుంది కదా. దయచేసి మీరు వర్కౌట్ చేయండి. నేను ఈ వ్యూహం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఊరికే నేను ప్రైవేట్ పుస్తకాలకి వెళ్ళి బాగుంది కదా అని కొనుక్కొచ్చి గ్రూప్ 2 అనేది 10 కోట్ల ప్రాజెక్ట్. మీరు అవినీతి అన్నదో జీతాల రూపంలో, రకరకాల రూపంలో మనం సంపాదించుకునేదే. మన జీతాలు సేవ్ ద్వారా చేసినా 10 కోట్లు సంపాదించవచ్చు కదా. సో అట్లా నేను చెప్తున్నా. అంతే తప్ప అంత గొప్ప ప్రయత్నాన్ని మీరు ఏదో మార్కెట్కి వెళ్ళడం, బుక్ కొనేయడము, దొప్పుకొచ్చేయడం, కూర్చోవడం, చదవడం, అదే తర్వాత రీడింగ్ రూములు. ఏం చేస్తారు రీడింగ్ రూములకి వెళ్ళి? సగం దరిద్రం అంతా ఆడే ఉంటుంది. మొత్తం అంతా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే దీస్ వర్డ్స్. ఎందుకు? ఎంత ఎక్కువ వెళ్తే అంత పరిచయాలు పెరుగుతాయి. కాంపిటీషన్లో, ప్రిపరేషన్లో పరిచయాలు ప్రమాదకరము. అందుకని ఎంత వీలైతే అంత పరిచయాలు తగ్గించుకొని స్వార్థంగా చదవాలా. ఇక్కడ నిస్వార్థ సేవ పనికిరాదు, స్వార్థము చాలా ఉండాలా. అప్పుడే నువ్వు గ్రూప్ 2 ఆఫీసర్ కాగలవు. సమాజము చాలా క్రూరమైనది, అన్యాయమైనది, దారుణమైనది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా చెడిపోతే ఈ 3 పదాలు నీకు తెలుస్తాయి. నువ్వు బాగున్నప్పుడంతా నిన్ను దొబ్బేవాళ్ళే, నువ్వు నష్టపోతే నిన్ను ఏడిపిస్తారు. శ్రీ అనేటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు ఒక మాట అప్పుడే చెప్పేశారు. ఆ డైలాగుతో ముగిస్తున్నా. ఏమన్నాడో? నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిపిడాక్షరముతో మీరు నికృష్టంగా నింగికి నుంచి నేలకు నేరాలిపోతే నికృష్టంగా వీరే అని చెప్తాడు ఆయన. అంటే నిప్పులు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఆహా ఓహో అంటారు.
నువ్వు నేల పడిపోయావు అనుకో నికృష్టంగా చూస్తా. దిస్ ద డైలాగ్. ఇది అర్థం చేసుకుంటారు కదా. ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.